మినిస్టర్ గారిని ఎమ్మెల్యే గారిని రిసీవ్ చేసుకోరండి. ఇక్కడ ఎవరు ఉండకూడదు. కమిటీ బారా షాహిద్ దర్గా కమిటీ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవనీయులు వ్యవసాయ గౌరవనీయులు కోటమిరెడ్డి సేదిరెడ్డి గారిని సాధారణంగా బారా షాహిద్ దర్గా కమిటీ ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా ఉపాధ్యక్షుడు మన ఆదర్ భాష ఇచ్చేదానికి జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చేశారు. పూర్తయిన తర్వాత ఇక్కడ వచ్చి అధికారులతో సమీక్షిస్తారు. ఆ తర్వాత ఏదైతే మనం ఫెస్టివల్ కమిటీ ప్రభుత్వ పరంగా నియమించుకున్నామో వాళ్ళందరితో పరిచయ కార్యక్రమం, ఆ తర్వాత ప్రత్యేకంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి గారు అందరూ కూడా మళ్ళీ విజయం గురించి 8 నుంచి పూర్తయినా కూడా ఇక్కడ బబులు వెనక్కి రానుకురు तमाम बदनीगाहों से गुलनिगाहों से फरमा, हमारे मेयर साहब को बदनीगाहों से गुलनिगाहों से फरमा, मेरे अपना सदा होता रहा है चलते ही हुई अच्छी ही में मादरलियन मदरला जाए आमीन वकील सईद अली जज़मती का या अल्लाह की नबूवत का या मोहम्मद विलायत का या अली या अली या अली అదేవిధంగా తీసుకుని గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించుకోలేకపోయాం కాబట్టి ఈసారి మొత్తం సరిపడా షామేనాలు సరిపోయాయా షాజహాన్ భాయ్? షామేనాస్ కి సంబంధించి ఏమి ఇబ్బంది గురించి చెప్పండి. ఎన్ని ట్యాంకర్స్ పెట్టారు, ఎక్కడెక్కడ పెట్టారు, ఏ విధంగా ఇస్తున్నారు? ఈ యొక్క 2 సంవత్సరాలుగా మనకి రొట్టెల పండుగ లేదు కరోనాతో. ఈసారి దేవుడి దయ వల్ల కరోనా తగ్గి ప్రారంభమైంది. ఈ యొక్క రొట్టెల పండుగకి వాస్తవం చెప్పాలంటే 10-11 తారీఖులైతే రాత్రి నుంచే భక్తుల తాకిడి ఎక్కువైంది. రొట్టెలు పట్టుకునేదానికి భక్తులు ఇచ్చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. ఈ రొట్టెల పండుగ రాష్ట్ర ప్రభుత్వ స్టేట్ ఫెస్టివల్, దాన్ని ముందుగానే గుర్తించినటువంటి మన మంత్రి కాకాని గోవర్ధన్ గారు చాలా ముందుగా ఆ యొక్క ప్రత్యేకంగా కార్పొరేషన్ లో కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, అధికారులతో కలిసి, కమిషనర్తో కలిసి రివ్యూ ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు అటు స్థానిక ఎమ్మెల్యేగా నాతో అధికారులతో రోజువారీ సమీక్షలు టెలిఫోన్ ద్వారా చేస్తూ ఎప్పటి పరిస్థితులు తెలుసుకుంటూ ఉన్నారు. ఇబ్బందులు లేకుండా ఉండడానికి మరో కమిటీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి అభిప్రాయపడ్డా. తప్పనిసరిగా అధికారులు అందరూ కూడా ఈరోజు సహకరిస్తారు. సంపూర్ణమైనటువంటి కమిషనర్ గారి దగ్గర నుంచి, మేయర్ గారి దగ్గర నుంచి అందరూ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు నాతో పాటు అందరం అందిస్తాం. కానీ ఇక్కడ జరగాల్సినటువంటి సాంప్రదాయం కానీ మన సంస్కృతిని ప్రతిబింబించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
అందరి లక్ష్యం ఎన్నడూ జరగనటువంటి విధంగా నెల్లూరు జిల్లా చరిత్రలో కనివిని ఎరిగినటువంటి రీతిలో ఈ సంవత్సరం నెల్లూరులో రొట్టెల పండుగ జరిగింది అనేటువంటి ఖ్యాతి నెల్లూరు జిల్లాకు రావాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. తప్పనిసరిగా ఈ 4 రోజుల కార్యక్రమాల్లో అందరం పూర్తి స్థాయిలో ఇక్కడే కేటాయిస్తాం. దానికి సంబంధించి అధికారులు ఇప్పటి వరకు సాధారణంగా శ్రీధర్ రెడ్డి చెప్పినట్టుగా ఎప్పుడో మామూలుగా మొదలు కావడం, మొక్కుబడిగా పనులు కావడం, లాస్ట్ లో కొన్ని పూర్తి కాకుండా పోవడం, ఇబ్బందులు పడడం, వచ్చినటువంటి తర్వాత పూర్తిగా వస్తున్నాయి. ఇంకొక 2 రోజుల్లో ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో రేపు సాయంత్రానికల్లా ఎక్కడ ఏమి పెండింగ్ అనేటువంటిది లేకుండా 9వ తేదీ కదా అనేటువంటి ఉండదు. రేపు సాయంకాలం ఒకవేళ పొద్దుపోయి వచ్చి చూసేటప్పటికి ఏది పెండింగ్ ఉండకూడదు. దానికి సంబంధించి నాకు శ్రీధర్ రెడ్డి చెప్పినటువంటి మాట ఈరోజు సాయంకాలానికి దాదాపుగా పూర్తి అయిపోతాయి. మిగిలిన విధంగా ఉంటే రేపు సాయంత్రానికి పూర్తి చేస్తామని చెప్పాడు. సంతోషం. ఈరోజు ఎక్కువ సమయం వెచ్చించకుండా దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటువంటి విధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ కానీ తర్వాత ఉన్నటువంటి రొట్టెల పండుగ సంబంధించి అక్కడ చెరువు దగ్గర కానీ ఎక్కడ కూడా స్వర్ణం చెరువు దగ్గర కానీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, దానికి సంబంధించి కొత్తగా కమిషనర్ గారు వచ్చారు. అంతకుముందు ఉన్నటువంటి కమిషనర్ గారితో మనం మాట్లాడాం. కమిషనర్ గారికి మున్సిపల్కి కొత్తగా వచ్చారు తప్ప జైలుకి సంబంధించి పరిచయాలు ఉన్నాయి. గతంలో అనేక విభాగాల్లో పనిచేశారు. ఆర్టీఓగా పనిచేశారు, పీడీ డ్రామాగా పనిచేశారు. కాబట్టి దీనికి అందరికీ సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా నిష్ణాతులైనటువంటి పెద్దలు ఉన్నారు. షాజహాన్ భాయ్ గారి తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ, స్థానిక కార్పొరేటర్లు, ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్లు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని సంబంధించి అందరూ దీనికి అపూర్వమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. గతంలో దానికి ఇప్పటికి వ్యత్యాసం ఏదో మొక్కుబడిగా సాగింది కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా దానికి సంబంధించి జోక్యం చేసుకోలేకపోయి. ఈసారి మీరు అందరూ దీంట్లో భాగస్వాములు కండి, మేము సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఇది స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించారు తప్ప దీని గురించి పట్టించుకోలేదని చెప్పి జిల్లాకు సంబంధించినటువంటి సమావేశంలో శ్రీధర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా పాప వెంటనే శ్రీధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించాడు, ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే తప్పనిసరిగా రావాలి అని చెప్పి 1-2 సార్లు ఆయన డైరీని కూడా పాప ఏ విధంగా సర్దుబాటు చేయాలనేటువంటి కూడా చూశాడు. కానీ దీనికి సంబంధించి మొట్టమొదటిగా నేను ఈ కార్యక్రమానికి అండగా నిలుస్తాను, దానికి సంబంధించి అన్ని సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కమిటీ సమావేశంలో దీని గురించి ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. మేము అందరం ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా అన్ని విధాల ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసిన తర్వాత మరలా వెళ్ళి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు పెద్దలు అందరూ కలిసి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చెప్పుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు జరిగినటువంటి ఏర్పాటుని ఒకసారి పరిశీలిద్దాం. ఏదన్నా లోటుపాట్లు ఉంటాయి పెద్దలు కాబట్టి దానికి సంబంధించి కూడా సూచనలు సలహాలు ఇస్తారు. ఏదన్నా వాటికి సంబంధించి ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏదైనా చేయాలన్నా వెంటనే చేసేదానికి సమయం ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉంటే లేదా అధికారులు ఏదన్నా ఇంకేదన్నా అవసరాలు ఉన్నాయి మీరు చెప్పండి. మీకు సంబంధించినటువంటి దాంట్లో మీ డిపార్ట్మెంట్ని డిప్లాయ్ చేయడానికి కానీ స్టాఫ్ తీసుకొచ్చినప్పుడు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా చేసినా వాటిని తీసుకొస్తే ఇప్పుడే వాటికి డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది మీరు పిలిచి తాగించేదానికి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ డ్రింకింగ్ వాటర్ బోర్డు ఉండాలా. మనిషి నడిచేటప్పుడు డ్రింకింగ్ వాటర్ వాళ్ళు ఎదుర్కొంటా తిరగకూడదు. డ్రింకింగ్ వాటర్కి ఎక్కడెక్కడో దగ్గర పెట్టి డ్రింకింగ్ వాటర్కి డైరెక్షన్ ఉండాలా. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టాలా. డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా అక్కడికి సంబంధించి ఇవ్వాలి. బోర్డ్స్ ఎక్కడ కనపడినా సరే డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ డైరెక్షన్స్ ఎక్కడ వెళ్ళినా సరే వాడు ఇక్కడ ఉంది టాయిలెట్, ఇక్కడ ఉంది డ్రింకింగ్ వాటర్ అని చెప్పారు. ఎక్కువ పెంచినా ఇబ్బంది ఏమైనా, తగ్గితే ఇబ్బంది కానీ కొంచెం ఎక్స్ట్రాగా ఉంటే ఇబ్బంది ఏం లేదు. చూసుకొని జాగ్రత్తగా చేయండి. ఏదైనా మళ్ళీ ఇంకోటి కూడా ఫస్ట్ డే అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఏదైనా డెఫిసిట్స్ ఉన్నాయంటే నెక్స్ట్ డే దాన్ని కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఆ మెకానిజం ఉండాలి. ఈరోజు వచ్చింది డ్రింకింగ్ వాటర్ తాగలేదు, ఎక్స్ట్రాగా మళ్ళీ ఇమీడియట్గా ఏదైనా ట్యాంకర్స్ తేవాలన్నా తర్వాత షవర్లు ఏదైనా ఎక్కువ బిగించుకోవాలన్నా ఓవర్ నైట్ బిగించేసేటట్టు ఉండాలి టెక్నాలజీ. ఆ విధంగా రెడీగా ఉండండి. ఎలక్ట్రికల్ మళ్ళీ ఈరోజు నైట్ వచ్చి చూసినా కూడా నేను కూడా వస్తాను. నైట్ చూసినా కూడా ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా లైటింగ్కి సంబంధించి డే లైటింగ్ కానీ అవసరమైనటువంటి చెరువు దగ్గర దాకా, చెరువులో కూడా చెరువు బార్డర్ చుట్టూ అక్కడ ఎంతమందికి పెట్టుకుంటారు. పై వాళ్ళు ఇక్కడ అవసరం అవుతారు కదా మీకు 30 మెంబర్స్ సరిపోతారా?
దారి కట్టేసాము, మెష్ కట్టేసాము. 2 మెష్లు కట్టారు, ఇక్కడ ఒక మెష్ కట్టారు, 6 అడుగుల దగ్గర ఒక మెష్ కట్టారు. మెష్ ఎత్తుగా కట్టి మళ్ళీ ఎక్కువ టాయిలెట్స్ పెట్టి తక్కువ మందిని పెడితే అక్కడే ఓపెన్ డిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. దాన్ని బట్టి ఆ కెపాసిటీ ఆఫ్ ఏరియా ఆఫ్ ద పార్కింగ్ బట్టి 2 టాయిలెట్స్ ఉంటారు కదా అని చెప్పి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే ట్రేస్ చేసేదానికి దానికి సంబంధించినటువంటి మెకానిజం కోసం ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్, క్రౌడ్ ఎక్కడెక్కడ ఉంటుందో ప్రతి దగ్గర మీరు సీసీ కెమెరాస్ పెట్టుకోండి. పోయినసారి ఎస్పీ గారు కూడా చెప్పుకుంటాడు ఆ విషయం. పెట్టారు ఆల్రెడీ. మొత్తం ఎన్ని నెంబర్స్ పెట్టారు? పక్క జరుగుతాం 50 సార్, 50 కెమెరాస్ సార్. అప్పుడు జరుగుతాం సార్. అవి కూడా ఇన్స్టాల్ పార్కింగ్ ప్లేసెస్ లో కూడా. దాంతో పాటు మీరు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకొని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టి ప్రతి కెమెరా దగ్గరగా ఫ్రీక్వెంట్ గా మానిటర్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవచ్చు ఆ హడావిడిలో, మీకు తెలుస్తుంటుంది కాబట్టి వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి చెప్పాను. పార్కింగ్ ప్లేసెస్ లో కూడా పెట్టాలి, 10 ప్లేసుల్లో పెట్టాలి. లేకపోతే అసలు వాళ్ళకి మెసేజ్ పోదు. పార్కింగ్ ప్లేసెస్ లో ఖచ్చితంగా పెట్టాలి. టేబుల్ కట్ చేస్తున్నాం సార్. దర్గా దగ్గర ఒకరు, స్టాల్స్ దగ్గర ఒకరు, తర్వాత బుకింగ్ దగ్గర ఒకరు, ఆ ఏరియాలంతా ఏర్పాటు చేస్తున్నాం సార్. వాటర్ సార్ వాళ్ళు అవసరం అనుకుంటే తిరుపతి నుంచి కానీ ఒంగోలు నుంచి కానీ తెప్పించుకోండి. నేను చెప్తాను సార్, తెప్పించుకోండి. ఎక్కువ ఉండాలి సార్. గమకం ఏదన్నా రెడీగా ఉండాల్సి వస్తుంది. 3 చాలు. అందుకని ఎక్కడ ఉందో మీ డిఎఫ్ఓని ఐడెంటిఫై చేయమనంటే నేను మీ డీజీకి అయినా చెప్పి ఏర్పాటు చేయమని చెప్తాను. చెప్పి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఒంగోలు, తిరుపతి తిరుపతిలో మొత్తం 10 ఉన్నాయి సార్. అక్కడ కాదు, మామూలుగా వాళ్ళకి సంబంధించిన కాకుండా యువతల మామూలుగా మన డివిజన్స్ వచ్చేసి వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట, సూలూరు ఉండేటువంటి ఎన్నుండి ఐడెంటిఫై చేయండి. ఒంగోలుకి సంబంధించి ఎన్నుండి ఐడెంటిఫై చేయండి. 10 వరకు పెడితే బాగుంటుంది. 10 ఇంజిన్స్ చూసుకొని చెప్తే సాయంకాలానికి మీ డిఎఫ్ఓతో మాట్లాడి చెప్తే వాళ్ళకి సంబంధించి డీజీకి చెప్తాం. పెట్టారు అక్కడ వచ్చేసి ఎప్పుడు రౌండ్ క్లాక్ సిస్టమ్ సార్. వాళ్ళు 24 అవర్స్ ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం అంతా ఒక టీం ఉంటుంది సార్. 5 గంటల నుంచి మళ్ళీ అయిపోయేంత వరకు రాత్రి 10 దాకా ఒక టీం ఉంటుంది సార్. వాళ్ళు 3 బోట్లు ఉంటారు సార్. ఆ 3 బోట్లు వాళ్ళు బాగుంటారు. మీరు బయట నుంచి తీసుకున్నటువంటి వాటికి కూడా వాళ్ళు అక్కడి నుంచి పోర్షన్ పంపించకపోవచ్చు ఎక్కువ మందిని. అందుకని వాటికి కూడా షిప్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. చూసుకోండి ఒకసారి, చూసుకొని పెట్టాలి. ఆతృత లోపలికి వచ్చినప్పుడు పెరుగుతా వస్తుంది. ఇక్కడ సీనియర్ ఆఫీసర్స్ని పెట్టండి, పెట్టి కంట్రోల్ చేయండి, రెగ్యులేట్ చేయండి. ఎక్కడ మామూలుగా మనిషి నడిచిపోయినట్టు పోవాలి, నడిచిపోయినట్టు వచ్చారు. స్పీడ్గా పోయి స్పీడ్గా రావాలి. దానికి సంబంధించి బ్యారికేడ్స్ ఎంత అవసరమో చూసుకోండి. బ్యారికేడింగ్ ఎంత అవసరం అనుకుంటే అంత బ్యారికేడింగ్ అవసరమే. ఇంకా ఇప్పటికే 80% అన్నారు. ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడోనే 80% కంప్లీట్ అయిందని చెప్పారు. లోపల అయిపోయింది సార్, కంప్లీట్ అయిపోయింది సార్. ఘాట్లు కంప్లీట్ అయింది సార్. బయట కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తున్నాం సార్. అంతే కదా మీరు ముందుగా చేయించండి అమ్మా. మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఎన్ని ఒక్కసారి కానీ పైన పడ్డాయంటే క్యూ లైన్స్ పెట్టేస్తే వచ్చి వాళ్ళు దాంట్లోనే పోతుంటారు. ఇంకా ఇప్పటి నుంచి అలవాటు పడతారు. లేకపోతే మళ్ళీ ఇదే లైన్స్ వచ్చేస్తుంది సార్. క్యూ లైన్ చేశారు, నేను నోట్ చేసుకుంటున్నాను. అందులో మీతోనే కష్టం, మిగతా వాళ్ళు బాగానే చేస్తారు. ఒక్కంటేనే కష్టం, లేట్ అయిపోతుంది. మీరేమనుకుంటారంటే ఏదో వస్తారులే అంటా ఉంటారు, వెళ్ళిపోతారు, జనాలు వస్తారు, 13వ తేదీ వెళ్ళిపోతే తర్వాత ఏముంది అనుకుంటారేమో. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ కార్యక్రమం 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఇది రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గత 2 సంవత్సరాలుగా కోవిడ్ నేపథ్యంలో ఘనంగా జరుపుకోలేకపోయాం. ఈసారి దీన్ని అత్యంత ఘనంగా ఆడంబరంగా జరపాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి చెప్పినట్టుగా అందరితో కలిసి కూర్చొని సమన్వయంతో ఒక అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఈ ఉత్సవాలకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేయడం, అందులో వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం, అధికారులతో కలిసి కూర్చొని అన్ని విషయాలు కూడా ఈరోజు క్షుణ్ణంగా మనం సమీక్షించడం జరిగింది. అంటే అందరి కోరిక గతంలో ఎన్నడూ జరగనటువంటి విధంగా ఒక సెట్టింగ్ స్టాండర్డ్స్, అంటే ఈరోజు మనం ప్రారంభిస్తే భవిష్యత్తులో కూడా దాన్ని అనుసరించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలి.
ఎన్నడూ లేనటువంటి విధంగా మనం జరపాలి. జరిపిన తర్వాత భవిష్యత్తులో ఈరోజు మనం ఏదైతే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తామో దీనికి సంబంధించి దాన్ని ఆటోమేటిక్గా ఫాలో అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని అనుసరించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ స్టాండర్డ్ సెట్ చేయడానికి ఈరోజు ప్రత్యేకించి దృష్టి పెట్టాం. ప్రతి విషయంలో కూడా భక్తులు వచ్చేటువంటి వాళ్ళకి పార్కింగ్ దగ్గర నుంచి, త్రాగునీరు దగ్గర నుంచి, పార్కింగ్ సదుపాయాల దగ్గర ఉండాల్సినటువంటి మరుగుదొడ్ల దగ్గర నుంచి, మరుగుదొడ్లకు సంబంధించినటువంటి పారిశుద్ధ్య నిర్వహణ దగ్గర నుంచి, వచ్చినటువంటి వాళ్ళకి బ్యారికేడింగ్ దగ్గర నుంచి, అవసరమైనటువంటి షామియానాలు, అన్నదానం ఏర్పాటు చేసుకున్నటువంటి అంగళ్ళు, ఎక్కడైతే ఎలక్ట్రిఫికేషన్ అవసరం అవుతుందో డే లైటింగ్ ప్రకారం ఎక్కడ ఇబ్బంది లేకుండా లైటింగ్, దానికి స్టాండ్ బై జనరేటర్స్, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు పోలీసుకు సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా ట్రాఫిక్ రెగ్యులేట్ చేసుకోవాలనేటువంటి దాని మీద, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి దానికి ఏదైతే రొట్టెల పండుగకు సంబంధించినటువంటి చెరువు ఉందో ఆ చెరువుకు సంబంధించినటువంటి బారికేడింగ్, అవసరమైనటువంటి నీళ్లు విడుదల చేయడం, అన్ని విషయాల మీద ఈరోజు క్షుణ్ణంగా మనం సమీక్షించడం జరిగింది. వీటికి 13వ తేదీ అయిపోయిన తర్వాత 14వ తేదీ వరకు నిరంతరం ఎక్కడికి వెళ్ళాం. జిల్లాలోనే మంత్రిగా నేను కానీ, స్థానికంగా ఉండేటువంటి శ్రీధర్ రెడ్డి గారి ఇతర ప్రజాప్రతినిధులు కూడా దీనికి ఆసక్తి చూపిస్తున్నారు. అందరం ఈరోజు ఉన్నటువంటి మేయర్ గారు కానీ, కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారు కానీ, దర్గాకు సంబంధించి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి షాజహాన్ గారు, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఖాదర్ బాషా గారు, షమ్మి గారు, షంషుద్దీన్ గారు, ఇంతియాజ్ గారు, అందరం ఎవరమైతే ఉన్నామో ప్రతి ఒక్కరం కూడా ఈరోజు దీంట్లో పాల్గొని, అందరి ఉద్దేశం మాకెవరికో మంచి పేరు రావాలని కాదు, ఈ జిల్లాకి, ఈ ప్రాంతానికి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి బ్రహ్మాండంగా నెల్లూరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈరోజు విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా అనుకునేటువంటి విధంగా, చెప్పుకునేటువంటి విధంగా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి దీని మీద ముందస్తు సమీక్షలు నిర్వహించడం జరిగింది. కాబట్టి మొక్కుబడిగా ఏదో జరిగిపోతుంది, 9వ తేదీ వచ్చేస్తుంది, 13వ తేదీ అయిపోతుంది అనేటువంటిది కాకుండా ఎవ్వరు భక్తులు అనేటువంటి వాళ్ళు ఎక్కడా ఇబ్బందులు పడకుండా చూడడం, వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి వసతి సదుపాయాలు అందించడం, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రధానమైనటువంటి ఉద్దేశాలుగా భావిస్తున్నాం. కాబట్టి పండుగలు అయిపోయినంత వరకు అందరం నెల్లూరులోనే ఉంటాం. దీనికి సంబంధించి అందరం కూడా ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తాం. అందరితో కలిసి సమన్వయపరిచి ఇప్పటివరకు చాలా సంతోషం. అధికారులు కానీ ఈరోజు ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టడం, దానికి సంబంధించి ఆలయ కమిటీగా ఉన్నటువంటి షాజహాన్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఖాదర్ బాషా గారు, ఇతర పెద్దలు అందరూ కలిసి సమన్వయపరుచుకుని సాధారణంగా ఈరోజు ఇక్కడికి వస్తే చాలా రకాలైనటువంటి సమస్యలు రావాలి కాబట్టి ముందస్తుగానే ఏర్పాటు చేయడం ప్రారంభించారు. కాబట్టి అధికారులు ఈరోజు అటువంటి సమస్యలు లేకుండా చాలా వరకు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఇది సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి మిగిలిపోయినటువంటి ఏదన్నా పనులు ఉన్నా సరే ఈరోజు సాయంకాలం రేపు పొద్దుటి లోపల పూర్తి చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ చెప్పుకునేటువంటి విధంగా బ్రహ్మాండంగా జరిగింది. ఈ చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి రొట్టెల పండుగ నెల్లూరు జిల్లాలో బారాషాహి దర్గాలో బ్రహ్మాండంగా నిర్వహించారనేటువంటి కీర్తి ప్రతిష్టలు నెల్లూరుకి వచ్చేటువంటి విధంగా అందరం కలిసి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.